హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఒక రైస్ పుల్లర్ కాయిన్ లాంటిదండి, కానీ కాదు. ఇది నీడిలు ఇలా పెట్టినప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఇది ఈ కాయిన్లు లక్షలు కోట్లు ఉంటాయని కొంతమంది అనుకుంటారండి. ఇలాంటి కాయిన్ల విషయంలో చాలామంది కూడా మోసపోతూ ఉంటున్నారండి. ఇది సమాజంలో అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. చాలామంది ఇలాంటి వాటి కోసం తిరిగి లక్షల్లో వేలల్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అయితే ఉన్నారండి. నాకు తెలిసినంత వరకు చాలామంది ప్రజలు నాకు ఫోన్ చేశారు, ఈ రైస్ పుల్లర్ కాయిన్ కావాలి 100 ఇట్లా కూడా కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి కాయిన్లు అయితే ఫేక్ అండి. అంటే వీటిని కెమికల్స్తో కూడా కొంతమంది తయారు చేస్తున్నారండి. కొంతమంది ఇలాంటి కాయిన్లని కెమికల్స్ రాసి ఆ సూది తిరిగేలాగా ఉజాలా బ్లూ ఉంటుంది కదా, ఆ ఉజాలా బ్లూ నీళ్ళల్లో వేసినప్పుడు ఏం చేస్తాయంటే ఆ ఉజాలా బ్లూ యొక్క రంగుని మార్చడం ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటాయండి. కొన్ని పసుపు కలర్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. కొన్ని సూది ఇలా పెట్టినప్పుడు సూది రివర్స్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు మనకి మ్యాగ్నెట్స్ గురించి ఎవరికైనా తెలిసే ఉంటుంది చాలామందికి. మ్యాగ్నెట్లు ఏంటంటే నార్త్ పోలు అంటే ఒకే రకమైన ధ్రువాలు, అంటే సజాతి ధ్రువాలు అంటారు. అలాంటి సజాతి ధ్రువాలు అనేవి ఏమవుతాయి అంటే వికర్షించుకుంటాయి, అంటే దూరంగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకు అక్కడ ఒక మ్యాగ్నెటిక్ కాయిన్ ఉంది, అక్కడ ఒక నీడిల్ ఉందనుకోండి. ఆ నీడిల్ అనేది ఏమవుతుంది, రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది అనమాట. అంటే దానికి ఏముంటుందంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అది మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాదు. మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాకపోతే అది మ్యాగ్నెటిక్ అతుక్కోకుండా ఉంటుంది. ఇంకోటి ఉంటాయి, మ్యాగ్నెటిజంలో 3 రకాలు ఉంటాయండి. డయామ్యాగ్నెటిజం, పారామ్యాగ్నెటిజం, ఫెర్రో మ్యాగ్నెటిజం అనేవి ఉంటాయి. అంటే కొన్ని పదార్థాలు మ్యాగ్నెట్కి దగ్గరగా పెట్టినప్పుడు మ్యాగ్నెట్ నుంచి దూరంగా జరుగుతాయి, అంటే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మ్యాగ్నెట్ నుంచి దూరంగా వెళ్ళిపోయే పదార్థాలు కొన్ని ఉంటాయండి. ఇలాంటివి తయారు చేయాలంటే కొంచెం సైన్స్ తెలిసిన వాళ్ళు కొంచెం ఇలాంటివి తయారు చేయొచ్చు. అంటే మ్యాగ్నెట్ దగ్గరగా ఏదన్నా నీడిల్ ఐరన్ పీస్ని పెట్టినప్పుడు అది దానికి టచ్ అవ్వకుండా రివర్స్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. అంటే చదువుకున్న వాళ్ళైనా దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళైనా సరే ఇలాంటి వాటిని అయితే తయారు చేయడం జరుగుతుందండి. ఇలాంటివి అయితే లక్షల్లో కోట్లల్లో విలువ ఉంటుంది. అలాంటివి మనం తయారు చేయాలని కొంతమంది వాటి మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టి అవి ఎవరో కొనక వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మినప్పుడు వాళ్ళ కొనక పోలీస్ స్టేషన్లకు ఆశ్రయించి జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. దయచేసి మీరు ఇలాంటివి అయితే చేయకండి. మన కాయిన్లు అనేవి అయితే న్యాచురల్ అండి. కాయిన్లు అనేవి అయితే న్యాచురల్. అవి గవర్నమెంట్ ప్రింట్ చేసినవి, గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాంటి వాటికైతే మీరు కొనుక్కొని దాచుకున్న ఉపయోగం ఉంటుంది. కానీ ఇలాంటివి ఏంటంటే ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమైన వాటిని గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేయదండి. పాతకాలంలో నిజంగానే ఈ రైస్ పుల్లర్ కాయిన్స్ అనేవి ఉండేయండి. రైస్ పుల్లర్ అంటే ఏంటంటే దాని దగ్గర మనం బియ్యాన్ని దూరంగా పోసినప్పుడు ఏంటంటే ఆ కాయిన్కి ఉన్న పవర్ వల్ల ఆ బియ్యం అనేది ఆ కాయిన్ దగ్గరికి లాగబడుతుంది. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ దగ్గర ఇనప వస్తువులు ఏమన్నా చిన్న చిన్న పీసెస్ అంటే ఐరన్ ఫిల్లింగ్స్, దాన్ని ఇనపరజన్ అంటారు. మ్యాగ్నెట్ దగ్గరలో ఆ ఇనపరజన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెట్ అనేది ఆ ఇనపరజన్ అంతటిని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అలా ఎందుకు అట్రాక్ట్ చేస్తుందంటే ఇనపరజన్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్, అంటే అది అయస్కాంత పదార్థం. అందుకనే అయస్కాంతం దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఈ రైస్ పుల్లర్ కాయిన్ కూడా దాని చుట్టుపక్కల ఎక్కడైనా రైస్ ఉంటే దాని దగ్గరలో ఉన్నప్పుడు ఆ ఒక కాయిన్ మధ్యలో పెట్టి దాని చుట్టూ రైస్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ రైస్ని అయితే అది నిజంగా అట్రాక్ట్ అనేది చేస్తుందండి. కొంతమంది గారడీ విద్య చేసేవాళ్ళు ఏంటంటే కాపర్ నికల్ కాయిన్లు పెట్టి ఆ బియ్యాన్ని రేతిరిపూట నానబెట్టి లాలాజలంలో నానబెట్టి ఏవో కొన్ని ట్రిక్స్ గారడీలు చేసి ఆ రైస్ అనేది ఆ కాయిన్కి అతుక్కున్నట్టు చూపిస్తారు. కానీ అదంతా కూడా ఫేక్ అండి. దాన్ని గారడీ విద్య, కనికట్టు విద్య తెలిసిన వాళ్ళు ఏంటంటే కొంతమంది అలాంటి మ్యాజిక్లు చేస్తారంట అండి. అవన్నీ కూడా ఫేక్.
ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న కాయిన్ లాంటి కాయిన్లు అంటే ఇలాగే ఉంటాయి. ఒరిజినల్ రైస్ పుల్లర్ కాయిన్స్ అనేవి అవి ఈ పాతకాలం ఒరిజినల్ రైస్ పుల్లర్ కాయిన్లకి పవర్ అనేది ఎక్కువ ఉంటుందండి. అవి సాధారణ మనుషులు పట్టుకుంటే వాళ్ళ కిడ్నీలు అనేవి పాడైపోతాయి అంటండి, బాడీ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అంట. ఇప్పుడు మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు అనేవి దాని దగ్గరలో పెడితే ఆటోమేటిక్గా అవన్నీ కూడా పనిచేయకుండా పేలిపోతాయి అంటండి. అలాంటి పవర్ఫుల్ కాయిన్లు అనేవి పాతకాలంలో ఉన్నాయి. వాటికి చాలా పవర్ ఎక్కువ ఉంటుందండి. అవి పవర్ కాయిన్స్. అవి మనం చూసి ఉండవచ్చు కానీ చూసి ఉండకపోవచ్చు కానీ పాత తరాల వాళ్ళకైతే కొంతమందికి మాత్రం అలాంటి కాయిన్ల గురించి అయితే తెలుసండి. ఆ కాయిన్లు అనేవి చాలా పవర్ఫుల్ అండి. అవి మనుషుల దగ్గరే ఉంటే వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయండి. అంత పవర్ఫుల్ కాయిన్స్ అనేవి ఉంటాయి. వాటిని హోల్డ్ చేయడానికి పెద్ద పెద్ద బాక్సులు అలాంటివి కావాలంటండి. వాటిని పెద్ద పెద్ద చెక్క బాక్సుల్లో థర్మోకోల్స్ ఇవన్నీ ప్రొటెక్షన్తో అయితే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అలాంటివి బయట ఉన్నా సరే వాటి పవర్ అనేది పోతుందంట. అలాంటి జెన్యూన్ కాయిన్లు ఇప్పటి కాలంలో అయితే దొరకవండి. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే రైస్ పుల్లర్ కాయిన్కి కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి అని ఆశపడి కెమికల్స్తో అయితే కొంతమంది తయారు చేస్తున్నారండి. మీరు తయారు చేసేటప్పుడు దానివల్ల మీకు కొన్ని ప్రమాదాలు కూడా జరగవచ్చండి. దయచేసి అలాంటివి తయారు చేసుకోకపోవడమే మంచిదండి. ఈ రైస్ పుల్లర్ కాయిన్ల కోసం వెతకకుండా ఉండడం కూడా మంచిదండి. వాటి వల్ల నష్టపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ ఎవరు కూడా లాభం అయితే రాలేదండి వాటి వలన. మీరు మన జనరల్ కాయిన్స్ అనేవి అయితే వాటి వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. కాయిన్స్ నోట్స్ వల్ల కానీ యాంటిక్స్ పురాతన వస్తువుల వల్ల అయితే మనకి ఎలాంటి హాని ఉండదు. కాబట్టి అలాంటివి మీరు కలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా దాచుకొని వాటికి ఎక్కువ రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం కూడా ఉండదండి. గవర్నమెంట్ కూడా ఈ కాయిన్స్ని అయితే ఎంకరేజ్ చేస్తుంది కానీ ఈ రైస్ పుల్లర్ ఎట్లాంటి వాటిని అయితే గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయదండి. ఎందుకంటే వాటి వల్ల మనుషులకి ప్రాణహాని అనేది ఉంటుందండి. బాడీ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయంట. అలాంటివి అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా కూడా ఎంకరేజ్ చేయదు. మీలో చాలామంది తెలియక రైస్ పుల్లర్ కాయిన్ల కోసం తిరిగే వాళ్ళు ఉంటారండి. ఒకప్పుడు వాటి కోసం వేలల్లో లక్షల్లో కూడా తిరిగి లక్షల్లో కోట్లల్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారంటండి. దయచేసి అలాంటివి అయితే మానేయండి. వాటి వల్ల అయితే మీకు ఉపయోగం ఉండదండి. మీరు నష్టపోవడం తప్ప మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదండి. జెన్యూన్గా ఉండేవి మీరు ఏమన్నా చేసుకుంటే, బిజినెస్లు ఏమన్నా చేసుకుంటే అలాంటి వాటి వలన అయితే మీకు ఆదాయం వస్తుంది. మీకు పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ రైస్ పుల్లర్స్ ఎట్లాంటివి అనేది ఏంటంటే ఒక ఇల్లీగల్ కింద ఉంటుందండి. సూది తిరగడం, రంగు మార్చడం, కొంతమంది కెమికల్స్ వేసి కూడా వాటిని చేంజ్ చేస్తారంట. అవి తర్వాత నార్మల్గా అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ.